హలో అండి. మనం ఏ ప్రసాదమైనా చాలా భక్తితో, శ్రద్ధగా చేస్తాం కదా! అలాంటి ప్రసాదం చేసేటప్పుడు ఇలా కొంచెం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితూ చేస్తే ఇంకా ఎంత బావుంటుందో ప్రసాదం దేవుడికి. నేను ఇవాళ గోధుమ రవ్వ కేసరి చూపిస్తున్నానండి. ఇది అన్నవరంకి, అలాగే శివుడికి చాలా ఇష్టమైన ప్రసాదం. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కాజు, కిస్మిస్ వేయించేసుకున్నాను. ఒక హాఫ్ కప్ రవ్వ తీసుకుంటున్నానండి. కొలతలతో సహా చెప్తున్నాను. మనం బన్సీ రవ్వ అంటాం కదండీ! ఆ బన్సీ రవ్వ ఇది. డయాబెటీస్ ఉండే వాళ్ళకి కూడా మనం నార్మల్ కేసరి అయితే మనం బియ్యం రవ్వ అలాగే చక్కెరతో చేస్తాం కదా! అలా కాకుండా ఈ బన్సీ రవ్వ అంటే గోధుమ రవ్వ చాలా మంచిది. అలాగే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి షుగర్ ఉండే వాళ్ళు కూడా తినొచ్చు. హాఫ్ కప్ బన్సీ రవ్వకి 1:4 అండి. అంటే 2 కప్పులు ఫుల్ కప్స్ వాటర్ పోసుకున్నాను. అంటే ఒక కప్పుకి 4 కప్పులు నీళ్ళు. బాగా ఉడికించేసుకోవాలి. నీళ్ళంతా అయిపోయేదాకా కొంచెం సన్నమంట పెట్టుకోవడం మంచిది. అలాగే సేమ్ హాఫ్ కప్ బెల్లం ఆర్ బెల్లపు పొడి. నేను ఇవాళ బెల్లపు పొడి యూస్ చేస్తున్నాను. మీరు బెల్లమైనా యూస్ చేసేసుకోవచ్చు. 1కి 1 అనమాట. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా కలిపేసి, అలాగే మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటే దేవుడికి ఎంతో ఇష్టమైన బెల్లం రవ్వ కేసరి చాలా బాగుంటుందండి. అన్నవరంలో ఎక్కువ పెడతారు ఈ ప్రసాదం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.